చేసుకుందాం. అందరూ కూడా త్వరగా వచ్చి కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థనతో మనము ఈ ఆదివారం ఆరాధన చేసుకుందాం. ప్రార్థన గత కాలంలో అందరూ కూడా ప్రభు మనందరినీ కాచి కాపాడి తన కృపలో బలపరిచి మంచి ఆయుర్వేదం దయచేసి మేరన్నిటి కొరకై చూపిన కృపంతరి కొరకై ప్రభువుకు ఆచరిస్తూ మన ప్రభువుకి ఏమి ఇవ్వగలము, ఆ ప్రభువుకు మనం ఏమి ఇవ్వలేము. కానీ ఈ సమయంలో మన యొక్క విరిగి కలిగిన హృదయాలతో ప్రభువును స్తుతిస్తూ ప్రభువును ఆరాధించడానికి మన ముందుకు సాగుదాం. ఈ సమయంలో అందరూ కూడా తరలి వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనతో మనము ఆదివారం ఆరాధన ఆరంభం చేసుకుందాం. ఇంకా త్వరపడి రండి, ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, మా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతినటువంటి మా యేసయ్య, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా నమ్మదగిన దేవా, నీ పాదములు కొందనారు, నీకు స్తోత్రములు తండ్రి. అయా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గానా ప్రతి గానాలతో కూడినటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా, మా రక్షకానికి కొందనాలు తండ్రి. మా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. నీవు నిజమైన దేవుడవు, మా రక్షకుడవు, మా ప్రేమామయుడవు. అయా మమ్మల్ని ప్రేమించిన మా దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ అపారమైన ప్రేమ చేత, నీ కృప చేత మీరు మమ్మల్ని ప్రేమిస్తూ కనికరిస్తూ కాపాడుతూ గత కాలమంతా కూడా తండ్రి అయా నీ రెక్కల చాచిన మమ్మల్ని దేవానికి స్తోత్రాలు తండ్రి. అయినా పరిస్థితులు లేకపోయినప్పటికీ తండ్రి ఎన్నో రకాలుగా మేము ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నప్పటికీ మీ కృప చూపుతూ మీ కాపుదల దయస్తూ ఆయన చూపిన కృప అంతటి కొరకై నీకు వందనాలు తండ్రి. మీ కాపుదల కొరకై నీకు వందనాలు ప్రభా. మీ భద్రత కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన మేలుల కొరకై నీకు వందనాలు ప్రభా. మీరు చూపిన కృప అంతటి కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన ఆయుర్వేద కొరకై నీకు వందనాలు ప్రభా. ఆయన మీరు మా పట్ల చూపిన అత్యున్నతమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన మీరు మా పట్ల చూపిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. లోకములో నుండి ఎంతో మంది గతించిపోయినప్పటికీ ప్రభా, నాయనా మీరైతే మమ్మల్ని ప్రేమించారు తండ్రి, మమ్మల్ని రక్షించారు ప్రభా, నీకు వందనాలు. మా ప్రతి పాపమును పాపి మమ్మలను నీ బిడ్డలుగా చేసుకున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. యేసు క్రీస్తులో మీరు మాకిచ్చిన గొప్ప నిరీక్షణ కొరకు నీకు వందనాలు ప్రభా. గొప్ప భాగ్యము కొరకు నీకు వందనాలు తండ్రి. లోకంలో ఎవరికి లేని అయా గొప్ప భాగ్యాన్ని, గొప్ప నిరీక్షణను, గొప్ప రక్షణను మీరు మా జీవితాలలో మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు. స్తోత్రములు 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 ప్రభా. ఆయన ఈ యొక్క పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ మందిరములో చేరి ఈ రీతిగా తండ్రి కొద్దిమంది బిడ్డలముగా అయా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మరి గత అనేక దినముల నుండి మేమందరము మీ మందిరములో చేరి కలిసి నిన్ను ఆరాధించలేకపోయినప్పటికీ ఆయన నీ కృప చూపుతూ మీ కాపుదల దయచేస్తూ మీ భద్రతనిచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ఆయన నిన్ను ప్రేమించి నీ మందిరంలోనికి వచ్చే ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరు వరుసన దీవించాడు, ఆశీర్వదించాడు ప్రభా. అయినా మేమందరము కలిసి వస్తూ ఉండగా అయ్యా మరి కలిసి నిన్ను ఆరాధిస్తూ ఉండగా, కలిసి మీ సన్నిధిలో కొద్దిసేపు సహవాసం చేస్తూ ఉండగా, ఈ సహవాసం ద్వారా కేవలము నీ నామానికి మహిమకరంగాను చేరువచ్చిన ప్రతి బిడ్డ కూడా దీవెనకరంగా ఆశీర్వదకరంగా మాత్రమే ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతిదినటువంటి రోగ బాధల నుండి అయా వ్యాధి బాధల నుండి మీరు దూరపరచండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇంకా మాలో ఉన్న బలహీనతలను దూరపరచండి ప్రభా. మాలో నీకు ఆయాసకరమైన మార్గం అంతా కూడా మీరు తీసివేయండి ప్రభా. ఈ పరిశుద్ధ దినమున ఆయన మేమందరము కలిసి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మీరు మా మధ్యలో ఆత్మస్వరూపి ఉన్న దేవానికి వందనాలు తండ్రి. ఆయన ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉండి మీ ఆత్మకార్యాన్ని జరిగించబడిచిన తరుణికి వందనాలు. మేము కలిసి కొన్ని పాటలు పాడుకొని ఉంటుండగా పాటల ద్వారా నీ మహిమ ఘనత ప్రభావాలు పొందండి. కొన్ని నిమిషాలు మేము కలిసి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆయన నీవే నాతో మాతో మాట్లాడి ప్రభా నీకు వందనాలు. ఆ రీతిగా మీ సన్నిధిలో మేము అయా మీ బలిలో పాలు పొందుతూ ఉండగా ఆయన మీరు సహాయం చేయండి తండ్రి. నాయనా మీ నామానికి మహిమకరంగాను మా జీవితాలకు దీవెన ఆశీర్వదకరంగాను ఈ సమయాన్ని మలుచుమని అడుగుచు మమ్మల్ని అందరినీ మీద అసలుగా చెప్తూ ఇంకా తండ్రి మరి మీ సన్నిధిలోనికి రాలేక అయ్యా మరి ఆయా కుటుంబాలలో కూర్చొని తండ్రి మరి ఈ రీతిగా ఆరాధనలో పాల్పొందుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని, బలపరచమని అడుగుచు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. సమయంలో అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ ఈ సమయంలో అందరూ కూడా ప్రభువును స్తుతిస్తూ మనము కలిసి పాడుకుందాం. స్తుతి గణ మహిమ Mr. Abraham, please pick up the phone. Mr. Abraham. అందరము కలిసి పాడుకుందాం. 677వ పాట. స్తుతి గణ మహిమాంతయో యేసుకే చెల్లింతుము. స్తుతి గణ మహిమాంతయో యేసుకే చెల్లింతుము. మన యేసుకే చెల్లింతుము. Nash
హల్లెలూయా. దేవుడు గత కాలం అంతా కూడా మనందరినీ కాచి కాపాడేందుకు ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో అందరము కలిసి పాడుకుందాం. నంబర్ ఎంత నంబర్ 352వ పాట అందరము కలిసి పాడుకుందాం. ఈ సమయంలో 352వ పాట.
గడిచిన కాలమంతా కూడా శోధనలో వేదనలో మనలను విడిపోకుండా మనలను కాపాడుతూ కాస్తూ మనలను ఆదరిస్తున్న ప్రభువుని బట్టి మనం స్తుతించాలి. ఈ సమయంలో అందరూ కలిసి ఒక పాట పాడుకొని మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ సమయంలో అందరము కలిసి నే సాగిన యేసునితో నా జీవిత కాలం అంతా అని ఈ సమయంలో అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ, మరి పరిస్థితులు ఏమైనా మరి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా మనము దేవుడితో కలిసి నడవడానికి ఈ సమయంలో అందరం కూడా ధ్యానపూర్వకంగా కలిసి పాడుకుందాం. 495వ పాట, నే సాగిన యేసునితో నా జీవిత కాలం అంతా యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, పరమును చేరగా నేను వెళ్ళదా అని మనము పరముకు చేరే వరకు మరి ప్రభుతో కలిసి నడుస్తూ, మరి ఎన్ని లాక్డౌన్లు వచ్చినా, మరి ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మరి అనుకూలంగా ఉన్నా లేకపోయినా మనము క్రీస్తుతో కలిసి నడవడానికి మనము తీర్మానం చేసుకుంటూ మనం అందరం కూడా కలిసి పాడుతూ మనం ప్రభువును స్తుతిస్తూ 495వ పాట. నే సాగిన యేసునితో నా జీవిత కాలమంతా
మాటలు బట్టి ప్రభు కొందనాలు ఈ సమయంలో మనమందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడి మనం ప్రతి వారం చదువుకునే వాక్య భాగం ఈ సమయంలో నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని ఉత్తర రీతిగా మనం చదువుకుందాం. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు మీ గృహాలలో కూడా మరి లేచి నిలబడి దేవునికి మహిమకరంగా మన జీవితాలకు దీవెనాశీర్వదకరంగా మనము మార్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి నుండి ఆఖరి వరకు మార్చి మరి ఉత్తర రీతిగా మనం చదువుకుందాం. మన మధ్యలో సోదరుడు స్టీవెన్ మన మధ్యలో ఉన్నాడు. తనకు వచ్చిన విధంగా మార్చి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే గాని క్రింద భూమి అంతే గాని భూమి క్రింద నీళ్ళ అంతే దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుంచరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుంచరింప వారిని నిర్దోషిగా ఎంచాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతము చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్ళలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమున ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరించకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.
ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముకు నిలిచి మోషేతో ఇట్లనేది: నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వెంచేసేనని ప్రజలతో చెప్పారు. ప్రజలు దూరముగా నిలిచి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను: ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పెను, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమున జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలచిన రాళ్లతో దాని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. చివరి వచ్చిన అందరం కలిసి మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడనట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. చదువుకున్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, మహోన్నతుడ, సర్వాధికారమైన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ దినాన ప్రభా మీరు అనుగ్రహించిన ఈ యొక్క దినాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేకులు ప్రభా ఈ యొక్క దినాన్ని చూడలేక అనేకులు ప్రభా నశించినప్పటికీ కేవలం మీ కృప ద్వారా, మీ ప్రేమ ద్వారా మనల్ని ఆశీర్వదించి మనల్ని రక్షించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీ కాపుల ద్వారా మనల్ని రక్షించినందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మోషే యొక్క జీవితాన్ని ప్రభా, ఇజ్రాయేల్ యొక్క జీవితాలను బట్టి మేము చదువుకున్న వాక్యానుసారంగా ప్రభా మేము జీవించకు మీ కృపను దయచేయండి. అటువంటి మేలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నామాన్ని బయలుపరిచాం ప్రభా. తండ్రి ముందున్న వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మా యొక్క హృదయాలను పరిశుద్ధపరచండి తండ్రి ప్రభా. మేము బలలో పాల్గొంచుండగా మా యొక్క హృదయాలను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధనంతా కూడా మీరు జయకరంగా నడిపించు యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవుడు సహోదరుని దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయంలో మనము ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకోక ముందు మనం ఒక చిన్న పాటను విందాం. మరి అందరూ కూడా వచ్చిన వారు కలిసి పాడవచ్చు, దాని వారు జాగ్రత్తగా పాటను ఆలకించండి. ఈ సమయంలో మమ్మల్ని ఇక్కడ రండి ఇద్దరు కూర్చోండి. అక్క వాళ్ళు కూడా ఇద్దరు అక్కలు రండి అమ్మ, రండి అమ్మ త్వరగా. బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాని భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నింపు. నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము దేవాని భూమిని
సమయంలో నిజముగానే మన బ్రతుకు దినములను మరి పెంచుమని ప్రభుని అడగాలి. పరిస్థితులు మరి తారుమారైతున్నప్పటికీ మరి దేవుడు మనలను కాచి కాపాడుతూ గత కాలమంతా కూడా మనలను ఆశీర్వదించినందుకు మన ప్రభు వందనాలు చెల్లించాలి. మరి మన బ్రతుకు దినములో మరి ఎన్ని రోజులు ఈ లోకంలో బ్రతికినా ఆ దినాలన్నీ కూడా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఆ బ్రతుకు దినములన్నీ కూడా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలోనికి మనము ఏమి తీసుకొని రాలేదు, లోకంలో నుండి వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళలేము. కానీ కేవలము ఈ లోకములో బ్రతికినంత కాలము దేవునికి నమ్మకంగా దేవుని కొరకు మనం బ్రతకడము ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మరి గత కాలం అంతా కూడా ప్రభు మనందరికీ బ్రతికించినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో మరి గత అనేక నెలల తర్వాత మరి మనము కొద్ది మందిగా ప్రభు సన్నిధిలో చేరి ప్రభును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృప కొరకై ప్రభు వందనాలు చెల్లించాలి. ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితులు జరిగాయి గడిచిన నెలల్లో. ఎవరు కూడా మరి ఊహించలేనటువంటి రీతులుగా మరి మన బ్రతుకు దినములో మరి గడిచాయి. గత కాలంలో ఒక 4 నెలలు 5 నెలలుగా మరి ఎంతగా ఇబ్బంది పడ్డామో అందరికీ తెలిసిన విషయమే. ఇది ఏమి మరి క్రైస్తవ జీవితంలో ఇదేమి కొత్త కాదు. దేవుని వాక్యమును తెలిసిన బిడ్డల జీవితంలో ఈ లాక్డౌన్ అనేది కొత్త ఏమీ కాదు. కారణం ఏంటంటే వాక్యములో మనము గమనించినట్లయితే మరి దేవుని యొక్క వాక్యంలో కూడా మనం ఇలాంటి సందర్భాలు చాలా చూస్తాం. మరి ప్రాముఖ్యంగా ఎవరైతే ఇలాంటి కష్ట పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా ఉండి దేవుని కొరకు బ్రతుకుతారో దేవుడు తప్పనిసరిగా వారిని వారి కుటుంబాన్ని దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు. మరి అలాగన్నప్పుడు మన నుండి మన ప్రియులు కొంతమంది ప్రభు సన్నిధికి ఎగారు, ప్రభు సన్నిధికి పోయారు. మరి వారి పరిస్థితి ఏంటంటే దేవుడు వారిని పిలుచుకున్నాడు. వారి లోక ప్రయాసము మాని ప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ మిగిలి ఉన్న మన జీవితంలో మనము బ్రతికి ఉన్న కాలంలో మనము ఎలాగున్నాం అది కొరకనే వాక్యమును తెలిసిన వారికి తెలుసు. మనకంటే ముందుగా ప్రభు సన్నిధికి పోయిన వారు ధన్యులు అని అంటారు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, కాగా ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు అని అంటాడు. గమనించండి, మనము మిగిలి ఉన్న మనము మరి ఆ ధన్యత మనకు లేదు. కానీ మరి మన నుండి ప్రభు సన్నిధికి అయిన వారు ధన్యతను పొందుకున్నారు. ఆ ధన్యతను బట్టి మనం ప్రభును స్తుతించాలి. కానీ ఇంకా క్వశ్చన్ మార్క్ ఏమి లేదు అక్కడ. ఇంకా ఏమి ప్రశ్న కాదు, అయ్యో మరి మా ప్రియులనే ఎందుకు తీసుకున్నావు, లేకపోతే మా వారిని ఎందుకు తీసుకున్నావు అనే ప్రశ్న కాదు. దేవుడికి ఇష్టమైంది, దేవుడు వారిని పిలుచుకున్నారు. వారి ప్రయాసమంతా కూడా మాని వారు నిత్య విశ్రాంతిలో చేరారు. హల్లెలూయా. వారిని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. కానీ ఒక దినం రాబోతున్నది. ఆ దినమున నిజముగా నీవు కూడా అలాంటి విశ్వాస జీవితాన్ని కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే ఆ దినమున మనం కూడా వారిని ఆ పరలోక రాజ్యంలో చూడగలము. దేవుని సన్నిధిలో అందరం కూడా కలుసుకోగలం. అప్పటి వరకు నీవు మనము మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మన బ్రతుకు దినములో మనము నమ్మకంగా ఉంటూ మనం ముందుకు సాగాలి. ఈ లాక్డౌన్ అయిపోయింది కదా, ఇక ప్రభుత్వం వారైతే లాక్డౌన్ అంతా కూడా ఎత్తేసారు. చాలా చిన్న మార్పులతో మరి జరుగుతా ఉంది. కానీ లాక్డౌన్ అయిన తర్వాత మనం ఎలాగుండాలి? ఈ లాక్డౌన్ రోజులు మనం మన గృహాలలో ఉన్నాం. మనము మన పనులన్నీ కూడా మానుకొని జాగ్రత్తగా ఉన్నాం. కానీ లాక్డౌన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మనం ఎలాగుండాలి? మరి ప్రాముఖ్యంగా గత అనేక నెలల తర్వాత ఈ దినమున మరొకసారి మరి ప్రభు సన్నిధిలో చేరి కొద్ది మందిగా దూరం కూర్చొని ఆ డిస్టెన్స్ పాటిస్తూ మరి పరిస్థితులన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. అందుకని మనం ప్రభువుకు వందనాలు చెల్లించాలి.
మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని వీరంత త్వరగా మనము ముగించుకుందాం. మరి ఆ పరిస్థితుల్లో అనుకూలంగా మరి ఇంకా పూర్తిగా పరిస్థితులు అనుకూలంగా అవ్వడం కొరకు ప్రార్థన చేద్దాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనలను క్షేమంగా కాపాడినందుకు మనం ప్రభువుకు వందనాలు చెల్లించాలి. ఈ రీతిగా లాక్డౌన్ తర్వాత మనం ఏం చేయాలి? లాక్డౌన్ తర్వాత మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్న బిడ్డలు, దేవుని బిడ్డలు కూడా ఏం చేశారో మనం ఈ సమయంలో గమనిద్దాం. ఎవరు లాక్డౌన్ లో ఉండే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో కూడా మనం అంతకుముందు కూడా ధ్యానం చేశాం. మరి అక్కడ ఒక కుటుంబము లాక్డౌన్ లో ఉండిపోయింది. ఒక కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు. పరిస్థితులన్నీ తారుమారైనప్పటికీ, బయట ప్రపంచం అంతా కూడా మునిగిపోయినప్పటికీ ఒక కుటుంబాన్ని మాత్రము దేవుడు కాపాడినాడు. ఆ కుటుంబమే నోవాహు కుటుంబం. ఆ రీతిగానే ఈ లాక్డౌన్ తర్వాత కూడా దేవుడు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు కాపాడి మనల్ని ఇప్పుడు బయటకు తీసుకొని వచ్చాడు. మరి మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలో కొన్ని నిమిషాలు మనము కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా ఈ సమయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆది కాండములో ఒక మాటను మనం చదువుకుందాం. గమనించండి. ఆది కాండము 7వ అధ్యాయము ఆది కాండము 7వ అధ్యాయములో కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఆది కాండము 7వ అధ్యాయము 22వ వచనము నుండి మనము కొన్ని మాటలు అక్కడ మనము చదువుకున్నాం. లేక 22వ వచనం, 23వ వచనం చదువుకున్నాం. తర్వాత మిగతా వచనాలు మనం చదువుకుందాం. వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. ఇక్కడ బాగా గమనించండి. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము, గమనించండి, ఏమి మిగిలినవి అంట? నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రము మిగిలి ఉండెను. గమనించండి. బయట ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి, దేవుని హస్తాల్లో దేవుని చేత బంధింపబడినటువంటి వారు మాత్రము క్షేమంగా ఉన్నారు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. గమనించండి. అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అన్ని కూడా తుడిచివేయబడ్డాయి. కానీ ఒక ఓడలో ఉన్న వారు మాత్రమే, ఓడలో ఉన్నవి మాత్రమే క్షేమంగా ఉన్నాయి. గమనించండి. అవి మాత్రమే మిగిలి ఉండేవి అని అంటాడు. ఎందుకు మిగిలి ఉన్నాయి? కేవలము ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉన్నాయి. కారణం ఏంటి? ఒక మాట మనం చదువుకున్నట్లయితే ఆ మాట అంటారు చూడండి. 16వ వచనంలో మనం చదువుకుందాం. లేక 15వ వచనం నుండి, జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహు వద్దకు ప్రవేశించెను. 16వ వచనం, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మొగదియు ఆడిదియు ప్రవేశించెను. గమనించండి ఇక్కడ. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాడు. ఎందుకు ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉన్నవి అని అంటే, ఆ ఓడను ఎవరు మూసివేశారు? దేవుడు మాత్రమే. హల్లెలూయా. అంటే దేవుని చేత ఆశీర్వదింపబడ్డవారు, దేవుని చేత మూసివేయబడ్డవారు, దేవుని చేత బంధింపబడినటువంటి వారు క్షేమంగా ఉంటారు. ఈ సమయంలో నీవు, నీ కుటుంబము, నీవు, నీ పిల్లలు, మీరు, మీ కుటుంబాలు, మీరు, మీ జీవితం ఎలా ఉన్నది? ఎవరి చేత నడిపింపబడుతున్నారు? ఎవరి చేత మూసివేయబడుతున్నారు? లేక ఎవరి ఆధీనంలో ఉన్నారు? దేవుడు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం అని అంటాడు. గమనించండి.
నోవాహును కాపాడడానికి కారణం ఏంటి? నోవాహు మిగిలి ఉండడానికి కారణం ఏంటి? నోవాహుతో పాటు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మిగిలి ఉండడానికి కారణం ఒకటే. ఆ ఒక కారణం ఏంటో గమనించండి. అక్కడ 6వ అధ్యాయము 22వ వచనంలో, 6వ అధ్యాయం 22వ వచనంలో, నోవాహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము. గమనించండి, ఎవరి ప్రకారంగా చేశాడు? నోవాహు తన ఇష్టానుసారంగా బ్రతకలేదు. నోవాహు తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించలేదు. నోవాహు తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఆటలాడలేదు. కానీ ఎలాగైతే దేవుడు తనకు ఆజ్ఞాపించాడో, దేవుడు తనకు ఏదైతే చెప్పాడో, ఏ విధంగానైతే బ్రతకమని చెప్పాడో, ఏ పని అయితే చేయమని చెప్పాడో దాని ప్రకారంగా మాత్రమే చేశాడు. అది కొరకనే నోవాహు, అతనితో పాటు ఉన్న వారు మాత్రమే మిగిలి ఉన్నారు. హల్లెలూయా. గమనించండి, నోవాహు చెప్పాడు దేవుడు, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. ఏమీ సిగ్గుపడలేదు. ఆయన ఓడను తయారు చేసుకుంటున్నప్పుడు కొంతమంది వచ్చారు, కొంతమంది అనుకుంటున్నారు, ఏం పిచ్చోడా, తాగడానికి నీళ్ళు లేవు కానీ దేవుడు వచ్చి చెప్పాడట, వర్షం వస్తుందట, ఓడలో ఈయన బాగుపడతాడట, ఈయన ఒక్కడే మిగిలి ఉంటాడట. నిజమే కదా? మంచి ఎండాకాలంలో త్రాగడానికే నీళ్లు దొరికాయి. అలాంటి టైంలో ఓడను తయారు చేసుకుంటే చూస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు? నిజమా కాదా? అలాగే కొంతమంది ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా మనం దేవునికి ప్రార్థన చేస్తూ, దేవునికి నమ్మకంగా జీవిస్తూ, దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతూ, దేవుని కొరకు జీవించినప్పుడు ఈ లోకంలో కొంతమంది దృష్టిలో పిచ్చివారంగా కావచ్చు, కొంతమంది దృష్టిలో వెలివారం కావచ్చు, కొంతమంది నిన్ను చూసి ఎగతాళి చేయొచ్చు, కొంతమంది నిన్ను చూసి ఎన్నో రకాలుగా గేలి చేయొచ్చు. కానీ ఆఖరుకు గెలిచేది, ఆఖరుకు కాపాడబడేది ఎవరు? ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా చేశారో వారు మాత్రమే. ఇక్కడ మనం చూస్తాము, నోవాహు జీవితాన్ని దేవుడు కాపాడినాడు. కారణం, నోవాహుకు దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా ఆయన బ్రతికాడు. అది కొరకనే అక్కడ ఆఖరు భాగంలో, 6వ అధ్యాయం ఆఖరు భాగంలో దేవుడు తనకు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను అని అంటాడు. గమనించండి, యావత్తు చేసిన తర్వాత 7వ అధ్యాయం 5వ వచనంలో, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేశాను. గమనించండి, నోవాహు దేవునికి భయపడిన వాడుగా, దేవుని చేత నడిపింపబడిన వాడుగా, దేవుని కొరకు బ్రతికిన వాడుగా ఉన్నారు. కాబట్టి దేవుడు తన జీవితంలో ఎలాగో ఆజ్ఞాపిస్తే అలాగ బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఇది లాక్డౌన్ కంటే ముందు పరిస్థితి. ఆ లాక్డౌన్ సమయంలో దేవుడు నోవాహును ఎలా కాపాడాడో మనకు తెలుసు. లోకమంతా కూడా మునిగిపోయినప్పటికీ నోవాహు, అతని పరివారం మాత్రము, నోవాహు అతనితో ఉన్నవారు మాత్రము క్షేమంగా ఉన్నారు. క్షేమంగా ఉన్నారు. ఎన్ని దినాలు? 40 పగలు 40 రాత్రులు ప్రచండమైన వర్షం వచ్చింది. అప్పుడు భూమి అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా, జీవాత్మ కలిగిన ప్రతిదీ కూడా, అన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగా. కానీ అన్ని తుడిచివేయబడ్డప్పటికీ ఒక నోవాహు, అతనితో ఉన్నవారు మాత్రము మిగిలి ఉన్నారు. హల్లెలూయా. గమనించండి, నీవు దేవునితో ఉన్నావా? ఈ కష్ట పరిస్థితుల్లో దేవుని కొరకు నీవు బ్రతుకుతున్నావా? ఈ కష్ట పరిస్థితుల్లో నువ్వు దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా? అయితే నిన్ను కాపాడేది మనుషులు కాదు, దేవుడు. ఎలాంటి భయంకరమైన విపత్తు వచ్చినప్పటికీ, భయంకరమైనటువంటి రోగాలు వచ్చినప్పటికీ, భయంకరమైన పరిస్థితులు జరిగినప్పటికీ నీవు దేవుడు తోడుగా ఉన్నాడు. గమనించండి, ఆ తర్వాత లాక్డౌన్ తర్వాత దేవుడు ఆ నోవాహుతో ఏమంటున్నాడో అక్కడ మనం గమనిస్తాం. ఇప్పుడు మనం ఆ మాటలు చదువుకుందాం. చూడండి, ఆ మాటలు మనం గమనించినట్లయితే ఆ కింది మాట 24 వచ్చినప్పుడు మనం చదువుకుందాం. 7వ అధ్యాయంలో 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోవాహును, అతనితో కూడిన ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. గమనించండి, 150 దినముల తర్వాత, 150 దినముల తర్వాత, అంటే సుమారుగా ఎన్ని దినాలన్నా
5 ముళ్ళ 15 దాదాపుగా 5 నెలలు. మన లాక్డౌన్లో ఎన్ని నెలలు? దాదాపుగా 5 నెలలు. మార్చి నుండి, మార్చి 26వ తారీఖు, దాదాపుగా మార్చి నుండి ఇప్పటి వరకు, అంటే సుమారుగా 5 నెలలు 6 నెలలుగా దేవుడు కాపాడినాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా నోవాహు జీవితంలో దాదాపుగా 180 దినాలు కాపాడబడ్డ తర్వాత ఇప్పుడు నోవాహుతో దేవుడు అంటున్నాడు. గమనించండి, లాక్డౌన్ కంటే ముందు నోవాహు దేవుని మాట విన్నాడు, లాక్డౌన్ లో కూడా దేవుని మాట విన్నాడు, లాక్డౌన్ తర్వాత కూడా ఏం చేస్తున్నాడో మనము గమనిద్దాం. గమనించండి, అక్కడ 8వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 15, 16 వచనాలు. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్ళను ఓడలో నుండి బయటకు ఏం చేయాలట? ఓడలో నుండి బయటకు రండి, బయటకు రావాలి. లాక్డౌన్ అయిపోయింది, ఇక పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయాయి. ఇప్పుడు నువ్వు బయటకు రావాలి. బయటకు రావాలంటే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకమని కాదు, బయటకు వచ్చినా కూడా జాగ్రత్తగా బ్రతకాలి. అందుకొరకనే మనము లాక్డౌన్ అయిపోయినా కూడా ఇంకా జాగ్రత్తగా బ్రతుకుతున్నాం. కారణం, మనల్ని మనం కాపాడుకోవాలి. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. అది మంచిది, అది మనకు మంచిది, మన కుటుంబానికి మంచిది, మన సంఘానికి మంచిది, మన తోటి వారికి మంచిది, మన సమాజానికి మంచిది. ఇక లాక్డౌన్ అయిపోయింది కదా అని నీ ఇష్టం ఉన్నట్టుగా నువ్వు బ్రతికితే లాభం లేదు. అది కొరకనే లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా నీవు జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇక్కడ నోవాహు జీవితాలు చూస్తున్నాం. లాక్డౌన్ కంటే ముందు జాగ్రత్తగా బ్రతికాడు, దేవుని మాట విన్నాడు. లాక్డౌన్ సమయంలో కూడా ఆ ఓడలో ఉండి దేవుని స్తుతించాడు. ఆ అయిపోయిన తర్వాత కూడా దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు బయటకు రండి, బయటకు రండి. ఏమంటా? బయటకు వచ్చి ఏం చేయమంటున్నాడు అక్కడ? గమనించండి, మీరు బయటకు రండి, పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులను మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావాలను. గమనించండి, లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు. మనం కూడా ఈ 5 నెలలు 6 నెలలు చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు నీవు ఆశీర్వదింపబడాలి, ఇప్పుడు నువ్వు దీవించబడాలి, ఇప్పుడు నువ్వు బ్రతకాలి అనంటే ఏం చేయాలి? గమనించండి, బయటకు వచ్చిన తర్వాత, లాక్డౌన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనము దేవునికి నమ్మకంగా ఉంటూ ఏం చేయాలో అక్కడ చెప్తా ఉన్నాడు. 17వ వచనం ఆఖరి భాగంలో అంటాడు. గమనించండి, భూమి మీద బహుగా విస్తరించాలి. అది విస్తరించాలి. అందుకొరకనే మన పెద్దవాళ్ళు అంటారు కదా, నిజంగానే దేవుని వాక్యంలో కూడా ఉన్నది, ఒక శ్రమ వచ్చిందంటే శ్రమ వెనకాల సంతోషం వస్తుంది, ఒక కష్టం వచ్చిందంటే కష్టం వెనకాల సంతోషం కలుగుతుంది, ఒక బాధ కలిగిందంటే బాధ వెనకాల సంతోషం వస్తుంది. అందుకొరకనే ఇక్కడ లాక్డౌన్ 5 నెలలుగా 150 దినాలు నోవాహు అతనితో ఉన్న వారందరూ కూడా ఓడలో బంధింపబడ్డారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు దేవుడు? ఇప్పటి నుండి మీరు ఇంకా విస్తరించండి, విస్తరించండి. అంటే అంతకుముందు నువ్వు ఎలాగ బ్రతికావో ఇప్పుడు ఇంకా మరి జాగ్రత్తగా బ్రతకాలి. ఇక అంత అయిపోయింది కదా, నా ఇష్టం నుండి నేను బ్రతుకుతాను కాదు, నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి. బ్రతికి నువ్వేం చేయాలంట? నీవు విస్తరించాలి అని అంటాడు. గమనించండి, విస్తరించాలి, ఆ భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది. గమనించండి, అక్కడ నోవాహుతో చెప్తా ఉన్నాడు, నోవాహు మీరు బయటకు రండి, ఇక అయిపోయింది, మీరు బయటకు రండి, బయటకు వచ్చి మీరు విస్తరించాలి, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి. గమనించండి, కానీ విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఇవన్నీ కూడా చేసేది ఎవరు? దేవుడే. దేవుడే విస్తరిస్తాడు, దేవుడే ఫలిస్తాడు, దేవుడే మనకు ఫలమునిస్తాడు, దేవుడే మనలను అభివృద్ధి పరుస్తాడు. కాకపోతే ఒకటి, ఆ ఓడలో ఉన్నప్పుడు ఎలాగున్నామో, ఓడలో చేరకముందు ఎలాగున్నామో, ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండాలి. నీవు విస్తరించాలంటే ఏం చేయాలి? నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? నువ్వు అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? చాలాసార్లు మన జీవితాల్లో, మన కుటుంబాలలో మనకు కావాల్సింది అదే కదా, ఇంతకంటే ఇంకెక్కువేముంది?
మేము బాగా విస్తరించాలి, మా కుటుంబం అభివృద్ధి పరచబడాలి, మా కుటుంబం ఫలించాలి, మా కుటుంబము దేవునిలో అన్ని రీతులుగా ఎదగాలి అనే ఆశ మనకు బాగుంటుంది, మంచిదే. కానీ ఏం చేయాలి ఇలాగా కావాలి అని అంటే నోవాహు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ దినమున నీవు నేను మనం కూడా ఏం చేయాలో తెలుసా? కింద ఒక మాట మనం చదువుకున్నట్లయితే అక్కడ కింద ఏం చేస్తారో నోవాహు గమనించండి. దేవుని బిడ్డలుగా ఏం చెయ్యాలో అక్కడ చెప్తా ఉన్నాడు 10వ వచనం. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను బయటకు వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి బిడ్డయు భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటకి వచ్చాను. గమనించండి, అందరూ కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు? అప్పుడు నోవాహు, అది ప్రాముఖ్యమైనది, బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నోవాహు యెహోవాకు ఒక బలిపీఠమును కడుతున్నాడు. ఇది ప్రాముఖ్యమైనది. నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టేవాడిగా ఉన్నాడు. నోవాహు బయటకు వచ్చిన తర్వాత, లాక్డౌన్ నుండి బయటపడ్డ తర్వాత దేవుడు అంటున్నాడు, మీరు బయటకు రండి, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి. అలాగే చేయాలి అంటే ఏం చేయాలి? మనందరికి బాగా ఫలించాలని ఆశ, విస్తరించాలని ఆశ, అభివృద్ధి పొందాలని ఆశ, మంచిదే. మనం చేసే పనిలో దేవా మమ్మల్ని ఫలింపజేయి, మా కుటుంబాన్ని విస్తరించు, మా కుటుంబాన్ని అభివృద్ధి పరచు, మా జీవితాన్ని అభివృద్ధి పరచు, మా బ్రతుకులను అభివృద్ధి పరచునని మనం అడుగుతాం. కానీ దానికి ముందుగా మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలముగా, ప్రభువును ఎరిగిన వారముగా, ప్రభువుకు ప్రార్థించే వారముగా ఇక్కడ నోవాహు చేసే పనిని మనము చేయడం నేర్చుకోవాలి. గమనించండి, ఎవరు ఎన్నన్నా అనుకోనియండి, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడనివ్వండి, కానీ మనం చేసే పని మాత్రం మనం చేయాలి. అందువలకనే నోవాహు బయటకు రాగానే గమనించండి ఏమంటున్నాడు అక్కడ ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కడుతున్నాడు. గమనించండి, నువ్వు బయటకు వచ్చినావు, నువ్వు బలిపీఠమును కట్టే జీవితం నీలో ఉన్నదా? బలిపీఠం అంటే ఏంటి? ఆ రోజుల్లో బలిపీఠం కట్టినట్టుగా ఈ రోజుల్లో మనం బలిపీఠం కట్టి బలి తెచ్చి మనం కోడెను మేకను లేకపోతే ఏదో మనకున్నదాన్ని వధించడం కాదు. బలిపీఠం అనగా ఈ రోజున నీ జీవితంలో నీవు ప్రభు దగ్గరికి వచ్చి ఒక బలిపీఠమును కట్టే అనుభవం నీకున్నదా? ఆ బలిపీఠం అందరికీ ఉన్నదే, అందరికీ మరి ఆ కావలసిన అందరూ కూడా చేయదగినదే, గొప్పది కాదు. బలి అర్పించమంటే ఎంతో అప్పు చేసి బలి అర్పిస్తాం, బలి అర్పించమని దేవుడు కోరడం లేదు. కానీ ఇక్కడ నోవాహు జీవితంలో చూసినట్లయితే నోవాహు మొట్టమొదటిగా దేవునికి ఒక బలిపీఠమును కడుతున్నాడు. దేవునికి బలిపీఠమును కడుతున్నాడు. ఈ దినాన దేవునికి బలిపీఠమును కట్టే జీవితం మనకున్నదా? బలిపీఠం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడం. గమనించండి, ఏదో గొప్పది కాదు, ఇంతది కాదు, లేకపోతే ఇంకేదో కాదు. కానీ నోవాహు ఎలాగైతే బయటకు రాగానే దేవుని జ్ఞాపకం చేసుకొని దేవునికి బలిపీఠమును కట్టినాడు, అలాగే ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా సద్దుమరుగుతూ ఉండగా, దేవా ఇన్ని దినాలుగా మమ్మల్ని కాపాడావు, నీకు వందనాలు. ఇదో ఇక ముందు కాలంలో కూడా మమ్మల్ని విస్తరించు, మమ్మల్ని ఫలింపజేయి, మమ్మల్ని అభివృద్ధి పరచు, మా కుటుంబాన్ని అభివృద్ధి పరచు, మా జీవితాన్ని అభివృద్ధి పరచమని మనము దేవుని దగ్గరకు వచ్చి బలిపీఠములు కంటే అనుభవం మనకు కావాలి. మేలు పొందుకోగానే సహజం, మనుషుల యొక్క ఆ నైజం ఏంటి? మేలు పొందుకోగానే ఆ మేలు చేసిన వాళ్ళను మర్చిపోతారు, అంతే కదా, కామన్గా. కానీ దేవుని బిడ్డల లక్షణం అది కాదు, నోవాహు లక్షణం అది కాదు. నోవాహు దేవుని చేత కాపాడబడ్డాడు. నోవాహు 150 దినాలు ఆయన ఓడలో ఉన్నాడు. 150 దినాల తర్వాత బయటకు వచ్చాడు. బయటకు రాగానే మొట్టమొదటిగా నోవాహు చేసే పని ఏంటో తెలుసా? బలిపీఠమును కట్టాడు. ఎవరన్నా చెప్పారు ఆయనకు? లేదు. ఆయన దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా నువ్వు నన్ను 150 దినాలుగా కాపాడినావు, నీకు వందనాలు. 150 దినాలుగా నువ్వు నా కుటుంబాన్ని కాపాడినావు, నీకు వందనాలు. 150 దినాలుగా నువ్వు నా సంతతిని కూడా కాపాడినావు, నీకు వందనాలు. ఇక మీదట నన్ను
ఆశీర్వదించు, ఇక మీదట నన్ను అభివృద్ధి పరచు, ఇక మీదట నన్ను ఫలింప చేయి, ఇక మీదట నా సంతతిని మరి విస్తరించు ప్రభు అని ఆయన దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర బలిపీఠమును కట్టేవాడుగా ఉన్నాడు. గమనించండి, ఈ దినాన మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుకు ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించే వారముగా మనం ఉండాలి. గమనించండి, ఈ బలిపీఠమును కట్టాలి. బలిపీఠమును కడుతూ ఉన్నప్పుడు మనం ఎలాగ కట్టాలంట? ఆ కింది వచ్చిన ఇంకొక మాట కూడా అంటాడు. ఆ మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. గమనించండి, అక్కడ బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. గమనించండి, ఏ వేటిని అర్పిస్తా ఉన్నాడు? పవిత్రమైన వాటిని, పరిశుద్ధమైన వాటిని ఆయన అర్పించేవారుగా ఉన్నాడు. మనము దేవుడికి అర్పించేది ఏంటిది? అపరిశుద్ధంగా, అనాలోచితంగా. నిజంగా దేవుడికి నీవు పరిశుద్ధంగా ప్రార్థించే జీవితం నీకున్నదా? అక్కడ నోవాహు బలిపీఠమును కడతా ఉన్నాడు. బలిపీఠం మీద ఏది ఉండాలి అర్పిస్తామని ఆయన అనుకున్నాడా? లేదు. బలిపీఠము మీద అర్పించేది చాలా పవిత్రంగా, చాలా పరిశుద్ధంగా ఆయన బలిపీఠం మీద అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఈ దినాన నీవు నేను మనం కూడా బలిపీఠము మీద అర్పించే జీవితం ఎలా ఉండాలి? అది పవిత్రమైనదిగా ఉండాలి, అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవుడికి మనల్ని మనం అర్పించుకుంటాం, మంచిదే. కానీ ఈ రోజుల్లో దేవుడికి ఇచ్చేది ఏది ఇస్తాం? మిగిలిపోయింది ఏది ఉంటే అది ఇస్తాం కదా. మనకు పనికిరాని దేవుడికి ఇస్తాం. ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు అలాగా. చాలా సంతోషం, అందరూ కూడా ఎదిగా దేవుడిలో మంచిది, సంతోషం. కానీ పాత దినాలలో చూస్తే ఎక్కడ చెల్లని రూపాయి ఎక్కడ చెల్లుతుందనట? చెప్పండి. బయట ఎక్కడ చెల్లని రూపాయి, అర్థమైంది నా భాష? బయట ఎక్కడ కూడా పనికిరాని రూపాయి, చినిగిన రూపాయి, అది ఎక్కడ చెల్లుతుండే? దేవుని గుడిలో జరుగుతుండే. అది కాదు. అంటే దేవునికి ఇవ్వవలసింది ఏంటిది? ప్రార్థన చేస్తాం, మంచిదే, ప్రార్థన చేయాలి, కాదనడం లేదు. కానీ ప్రార్థన ఎలాగ చేయాలి? దేవునికి బలిపీఠం కడుతున్నాం, బలిపీఠం కట్టాలి. కానీ ఆ బలిపీఠం ఎలా కట్టాలి, ఎలాగ అర్పించాలి? నేను ఈ మధ్యలో మా పాపకు ప్రార్థన నేర్పిస్తాను. అంటే ప్రార్థన వస్తుంది, రాదని కాదు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. కానీ చేసిందే ప్రార్థన చేయడం కొంచెం అంటే తనకు అలవాటు కావడం కొరకు ప్రార్థన నేర్పిస్తున్నాను. ఒక 3 రోజులు 4 రోజులు నేను చేసిన వెంట నా వెంట ప్రార్థన చేసి తర్వాత 5 రోజుల నుండి తానే ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. ఏమని అంటే ఎంతసేపు అయినా దేవా మమ్మల్ని కాపాడు, మా సంఘాన్ని కాపాడు, మా కుటుంబాన్ని కాపాడు, మా వాళ్ళని కాపాడు, ఎవరెవరికి తెలుసుకుంటున్నారో వాళ్ళందరినీ కాపాడు అని పేరు పెట్టుకుని ప్రార్థన చేశాను. అంతే, అయిపోయిందా? మంచిది, చెయ్యాలి, అలా చేయాలని. కానీ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఏం చేయాలి? నువ్వు అలాగే కాపాడు ప్రభు అని ప్రార్థిస్తే సరిపోదు. మొదటిగా ఎలాగ ప్రభు సన్నిధికి రావాలి? పరిశుద్ధంగా నీ హృదయాన్ని మొదటిగా కడుక్కోవాలి, నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి. గమనించండి, అక్కడ నోవాహు బలిపీఠమును కడుతూ ఏం చేశాడు? ఏదో కాలు పోయిందో ఏది పోయిందో ఏదో ఒక పిట్టను, ఒక పక్షిని, ఒక జంతువును తీసుకొని వచ్చి అక్కడ దేవుని బలిపీఠం పెట్టి అర్పించలేదు. ఏం చేస్తా ఉన్నాడు? 20వ వచనంలో మధ్య భాగంలో గమనించండి, అక్కడ అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్రంగా ఉన్నటువంటి వాటిల్లో. గమనించండి, అంటే దేవునికి ప్రార్థించినప్పుడు మన హృదయాన్ని మనం పవిత్రపరచుకోవాలి. దేవునికి ప్రార్థించినప్పుడు మన జీవితాన్ని మనం పవిత్రపరచుకోవాలి. మన హృదయంలో ఇంత కుళ్ళు పెట్టుకొని, గుడాలు పెట్టుకొని, మన హృదయంలో పాపమును పెట్టుకొని మన దేవునికి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంది? అందుకొరకైనా కీర్తనకారుడు అంటాడు కదా, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల నీవు నా ప్రార్థనను అంగీకరింపు అని అంటాడు, వినకపోదు అని అంటాడు. గమనించండి, అందుకొరకనే ప్రార్థించే మనము, బలిపీఠమును కట్టే మనము, ప్రార్థన చేసే మనము మొట్టమొదటిగా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మనము దేవుని రక్తంలో కడగబడాలి, యేసు రక్తంలో మన ప్రతి పాపము కడగబడాలి. ఆ తర్వాత నీవు ప్రభువుకు ప్రార్థించాలి కదా. ప్రార్థన చేసామంటే నేను ప్రార్థన చేస్తున్నాను, రోజు ప్రార్థన చేస్తున్నా బ్రదర్.
నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాను, మంచిదే. నువ్వు 3 సార్లు చేయి, 4 సార్లు చేయి, నువ్వు ఒక్కసారి చేయి, మంచిదే. కానీ ఎలాగ చేస్తున్నావు? నేను కళ్ళు మూసుకొని చేస్తున్నాను. కళ్ళు మూసుకొని చేస్తావు, ఎలాగ చేస్తున్నావు? నేను అందరి కొరకు చేస్తున్నాను, అందరి కొరకు చేస్తున్నావు, కానీ ఎలాగ చేస్తున్నావు? అసంది రాదు. ఎలాగ చేస్తావు? బలిపీఠములు కడుతున్నాడు నోవాహు. బయటకు రాగానే బలిపీఠములు కట్టాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ దేవుని జ్ఞాపకం చేసుకునే విధానంలో కూడా ఎలాగా? మొట్టమొదటిగా పవిత్రంగా, పరిశుద్ధమైన వాటిని, పవిత్రమైన వాటిని మాత్రమే. నీ హృదయం పవిత్రంగా ఉందా? ఎంతసేపు అయినా మనం అనుకుంటాం మన కానుకలే, లేకపోతే మనం దేవునికి ఇచ్చే తర్వాత సంగతి. కానుకలు, కట్నాలు, లేకపోతే డబ్బులు తర్వాత. మొట్టమొదటిగా నువ్వు దేవునికి ఇవ్వవలసిందేది నీ హృదయాన్ని. నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వకుండా నువ్వు 1,00,000 రూపాయలు తెచ్చి దేవునికి ఇచ్చిన అది లాభం లేదు. అది వరకనే మొట్టమొదటిగా నీ అపవిత్రమైనటువంటి నీ హృదయం పరిశుద్ధపరచబడ్డదా? ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి బలిపీఠమును కట్టడం మంచిది, కానీ బలిపీఠమును కట్టే ముందు ఆ బలిపీఠమును మరి అర్పించే ముందు ఎలాగా అర్పిస్తున్నాను? పవిత్రమైనదిగా దేవునికి ఇవ్వాలి అని అంటాడు. పవిత్రమైనది, పరిశుద్ధమైనదిగా దేవునికి ఇవ్వాలి అని అంటాడు. ఈ సమయంలో మనము ఎలాగున్నాము, మనం ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకొరకనే ఈ సమయంలో మనము ఏ రీతిగా దేవుని కొరకు బ్రతుకుతున్నాం గమనించండి. అక్కడ మరి నోవాహు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన లాక్డౌన్ నుండి బయటకు వచ్చాడు, ఆయన ఓడలో నుండి బయటకు వచ్చాడు. ఓడలో నుండి బయటకు రాగానే మొట్టమొదటిగా దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయన దేవునికి బలిపీఠమును కడుతున్నాడు. ఆ బలిపీఠం కూడా పరిశుద్ధమైనదిగా బలిపీఠం కడుతున్నాడు, పవిత్రమైనదిగా దేవునికి అర్పిస్తా ఉన్నాడు. అప్పుడు ఏం కలుగుతున్నది? 21వ వచనము, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో గమనించండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఆ భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రి పగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. గమనించండి, ఆయన బలిపీఠమును కడుతున్నాడు. బలిపీఠమును కట్టడం ద్వారా జరిగింది ఏంటి అని అంటే దేవుని యొక్క హృదయాలోచనను మార్చే జీవితంలోనికి వచ్చేది. గమనించండి, ఆ బలిపీఠం మీద పవిత్రమైనది అర్పించిన తర్వాత యెహోవా ఆ ఇంపైన సువాసన ఆగ్రానించి ఆయన ఒక చక్కని ఆలోచన మీదకి వచ్చాడు. గమనించండి, ఈ దినమున కూడా నీవు పవిత్రంగా, పరిశుద్ధంగా దేవునికి బలిపీఠమును కట్టినట్లయితే, నీవు పవిత్రంగా, పరిశుద్ధంగా దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థనను విని నీకు జవాబునిచ్చేవాడుగా ఉన్నాడు. గమనించండి, ఈ దినమున దేవునికి మనము ఈ ఇంపైన సువాసన ఆగ్రానించే ఆ జీవితాన్ని మనము దేవునికి ఇవ్వగలమా? అంటే మనము ప్రభువుకు ప్రార్థించే బిడ్డలముగా మన జీవితం ఎలాగుంటుంది, ప్రభువుకు ప్రార్థించే వారముగా మనం ఎలాగుంటామో అది మనం గమనించాలి. అందుకొరకనే ప్రార్థన అనే జీవితము మనలో ఎలాగుంటుందో కొన్ని మాటలను మనం చదువుకొని ముగించుకుందాం. గమనించండి, 26వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయములో 24వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనము, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక. గమనించండి, ఇక్కడ ఇస్సాకుతో చెప్తా ఉన్నాడు. ఇస్సాకుతో అంటా ఉన్నాడు, నీవు భయపడకు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును
వేసెను. గమనించండి, ఇక్కడ ప్రార్థన గురించి మనం చదువుతాం. ఇక్కడ ఇస్సాకు జీవితాన్ని మనం చదువుతాం. ఇస్సాకు జీవితంలో కూడా అక్కడ గమనించినట్లయితే ఆయన బేర్షెబాకు వెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అంటా ఉన్నాడు, నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. మనం భయపడే పరిస్థితుల్లో ఉన్నామా? అవసరం లేదు. నువ్వు దేవునికి బలిపీఠములు కట్టే బిడ్డగా ఉన్నట్లయితే, దేవుని కొరకు బ్రతుకుతున్నట్లయితే, పరిశుద్ధంగా నీవు పవిత్రంగా దేవుని కొరకు బ్రతుకుతున్నట్లయితే నీవేమీ భయపడనక్కర్లే. అది కొరకని అక్కడ అంటాడు, నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని అంటూ ఏమంటాడు అక్కడ, నా దాసునైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి. గమనించండి, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అది కొరకనే మన ఆశీర్వాదం మన పిల్లలకు కూడా వస్తుంది అని అంటారు కదా. నిజంగానే తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లలకు వస్తుంది. ఎందుకని? ఇదో ఇక్కడ అబ్రహాము ఆశీర్వాదము, అబ్రహామును బట్టి తన కుమారుడైన ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఇస్సాకు ఊరుకున్నాడా? లేదు. దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు విస్తరించినప్పుడు ఇస్సాకు ఊరికేనే ఊరుకున్నాడా? లేదు. ఆయన కూడా అక్కడ ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున అతనికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. గమనించండి, నీ జీవితంలో మరి దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ఆ ప్రార్థన నీ జీవితంలో ఉన్నదా? ఆ ప్రార్థన నీ కుటుంబంలో ఉన్నదా? ఆ ప్రార్థన నీ ఇంటిలో ఉన్నదా? నీవు ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు నీ భయమును తీసివేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు నీ జీవితము బాగైతుంది. ఈ ప్రార్థన కూడా ఎలా చేయాలో తెలుసా? ఒక్క మాట అక్కడ మనము 2-3 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. లేవియ కాండము 1వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, లేవియ కాండం 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవియ కాండము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులను దేనినైనా ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. బాగా గమనించండి, ఇక్కడ తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షము గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను. ఎలాంటిదట? నిర్దోషమైనది అని అంటాడు. అంటే నీవు దహన బలిని అర్పించేటప్పుడు నిర్దోషమైనదిగా అర్పించాలి. ఈ దినమున దహన బలి ఏంటిది? మన ప్రార్థననే. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు పవిత్రంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు పరిశుద్ధంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు నీవు యోగ్యంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు నీవు నిర్దోషముగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యమైనది. నిర్దోషముగా ప్రార్థన చేయడం కానీ ఏ దోషం మన జీవితంలో ఉండకూడదు. ప్రతిది కూడా యేసు రక్తంలో కడగబడి మనము నిర్దోషంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అది కొరకని అక్కడ దహన బలి కట్టేటప్పుడు ఏం చేయాలట? నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి. అంటే దోషం ఉన్నది కాదు. చాలాసార్లు మన జీవితంలో ఎంతైనా తప్పు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. దేవా నా ప్రార్థన అంగీకరించు అంటారు. లేదు, లాభం లేదు. క్రొత్త నిబంధనలు మనకు తెలుసు కదా. ఒక ఆయన నేరుగా లోపలికి వచ్చి, దేవాలయం లోపలికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, నేను అది ఇచ్చాను, నేను ఇది ఇచ్చాను అని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం లాభం? అదే దేవాలయం బయట ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవాలయం వైపు తన తల ఎత్తడానికి కూడా వీలు లేని పక్షంలో ఆయన తన రొమ్ము కొట్టుకుంటూ ఒకటే మాట్లాడుతాడు, దేవా ఈ పాపినైనా నన్ను రక్షించమని అడుగుతున్నాడు. ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? నిర్దోషమైనటువంటి ప్రార్థన. గమనించండి, ఈ దినమున ప్రార్థన చేస్తున్నాం అందరం. క్రైస్తవ లోకంలో క్రైస్తవులందరికీ ఉదయం లేచినట్టు రాత్రి పడుకున్నామంటే ఎప్పుడైనా సరే ఏంటి అంటే ప్రార్థనే. మంచిదే, ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకు ఊపిరి. ప్రార్థన లేకపోతే ఏది లేదు. ప్రార్థన చేయాలి. కానీ ఆ ప్రార్థన ఎలాగ చేయాలి? పవిత్రంగా చేయడం నేర్చుకోవాలి. ఆ ప్రార్థన పరిశుద్ధంగా చేయడం నేర్చుకోవాలి. ఆ ప్రార్థన నిర్దోషవంతంగా మనం చేయడం నేర్చుకోవాలి. ఈ దినమున నువ్వు ఎలాగ ప్రార్థిస్తున్నావు? గమనించండి, మనం ఎలాగున్నాం?
మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది, మనం ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడే కింద 7వ వచనంలో ఇంకొక మాట కూడా అంటాడు, గమనించండి. అక్కడ ఆ బలిపీఠం మీద ఏం చేయాలంట? యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను అది ఏం చేయాలంట? చక్కగా పేర్చాలి అని అంటాడు. చక్కగా పేర్చాలి అంటే చక్కగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కొంతమంది అంటారు, అన్న మాకు ప్రార్థన రాదన్నా. ప్రార్థన ఏంటి? గొప్ప విద్యనా? నువ్వు చక్కగా పేర్చడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కారణం ఏంటి? దేవుడిని కాపాడినందుకు. ఈ లాక్డౌన్ అంతా కూడా దేవుడు నిన్ను కాపాడి 150 దినాలుగా దేవుడు నిన్ను కాపాడి బయటకు తీసుకొని వచ్చాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నిన్ను ఫలింపు చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలి? పుట్టినప్పుడు అన్నీ వస్తాయా? అన్నీ నేర్చుకుంటున్నాం. మరి ప్రార్థన ఎందుకు నేర్చుకోం? అది కొరకనే దేవుని బిడ్డలుగా ఈ దినము నుండి మనము చక్కగా ప్రార్థన చేయడం నేర్చుకుందాం. గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనం కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మనము పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషముగా మనము దేవుని కొరకు బ్రతకడము, చక్కగా ప్రార్థన చేయడము మనము నేర్చుకోవాలి. అది కొరకనే చదవనక్కర్లేదు కానీ, సమయం లేదు కానీ, రోమా పత్రికలో ఒక మాట ఏంటంటే, ఆత్మ తానే గొప్ప మూలుగులతో మన పక్షముగా తానే విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటారు. గమనించండి. నువ్వు ఎప్పుడైతే నీవు దేవునికి సమర్పించుకుంటావో నీవు కాదు ఇంకా ప్రార్థన చేసేది. నీలో ఉన్న ఆత్మనే ఆ మూలుగులో ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ప్రార్థన చేసే ఆ ఆత్మ నీలో ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. అది కొరకనే ఆ రీతిగా మనం ఉండడానికి మనం ఇష్టపడదామా? గమనించండి, మనం ఎలాగున్నాం. ఆఖరుగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. బలిపీఠం విషయంలో ఒక మాట మనం చదువుతున్నాం కదా, అక్కడ 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, లేక అంతకంటే ముందుగా 23వ వచనం మనం చదువుకుందాం. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. గమనించండి, మీరు కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా మాటి మాటికి ఒక 4-5 సార్లు ఆ వాక్యం చదవండి. ఒక 4-5 సార్లు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా ఆ ఒకటే వచనాన్ని చదవండి. ఏమంటాడు అక్కడ? గమనించండి, బలిపీఠము దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థనల దగ్గరికి వచ్చినప్పుడు, అర్పణ దగ్గరికి వచ్చినప్పుడు, దేవునికి మన హృదయాలను అర్పించడానికి వచ్చాము ఈ దినమున జ్ఞాపకం చేసుకో. అర్పించినప్పుడు ఏం చేయాలంట? అక్కడ నీవు బలిపీఠము వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినది. ఎవరికట? ఎదుటి వాళ్ళక, మనక? కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ జ్ఞాపకం రావాలని మనం చూస్తాం, కానీ ఇక్కడ ఏమంటాడు? అర్పణ అర్పించేది మనం. మనకు జ్ఞాపకం వచ్చిన ఎడల ఆ అర్పణను అక్కడే వదిలిపెట్టి నువ్వు వెళ్ళి మొదటగా నీ సహోదరునితో నీవు సమాధాన పడి రమ్మని అంటున్నాడు. గమనించండి, నిజంగా ఈ రీతిగా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనను వినేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఏం చేయాలి? ఈ రీతిగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అంటే నీ హృదయం ఎంత నిర్దోషవంతంగా ఉండాలి. ఆ మాట అక్కడ అది. నీ హృదయంలో ఎలాంటి కల్మషం ఉండకూడదు. ఇంకా నీ హృదయంలో ఎలాంటి మచ్చ కానీ, డాగు కానీ, నీ హృదయంలో ఎలాంటి వ్యతిరేక భావం కానీ ఉండకూడదు. అప్పుడు నీ అర్పణను నీవు అర్పించమని అంటారు. కానీ మనం ఏం చేస్తాం? ఒక ప్రక్కన ఇంత ఉంటుంది కదా, దాన్ని పక్కకు నెట్టేస్తాం. దేవా మమ్మల్ని కాపాడు, దేవా వాళ్ళని కాపాడు. నాకు అప్పుడప్పుడు క్రైస్తవులు మనము చూసుకున్నప్పుడు
నాకు చాలా నవ్వొచ్చే మాట ఏదైనా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని అంటారు గట్టిగా నోటి నిండా. కానీ దురదృష్టం ఏంటంటే పక్కకు పోగానే మళ్ళా ఏ వెళ్ళాటో తెలుసా నీకు? ముందరనేమో చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడతాం, వందనాలు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని అంటాము. పక్కకు పోయి వెంటనే అంటే దాని అర్థమైంది ఇదేనా? ఈ దినాన మన ప్రార్థన వినపడకపోవడానికి, ఈ దినాన మన బలిపీఠము చక్కగా లేకపోవడానికి కారణము మన హృదయం. అందుకొరకనే మన హృదయాన్ని మనం కడుక్కొని దేవునికి పరిశుద్ధంగా మనం ఉండాలి అని అంటాడు. ఈ దినమున మనం ఎలాగున్నాం ఒక్కసారి గమనిద్దాం. లాక్డౌన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చేయవలసిందల్లా ఒకటే, ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు. నీవు, నీ కుటుంబము, నీ సంఘము, నీ సమాజం అంతా కూడా ఆశీర్వదింపబడాలి, ఫలించాలి అని అంటే నీవు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన పవిత్రమైనదిగా ఉండాలి. ఆ ప్రార్థన పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆ ప్రార్థన నిర్దోషమైనదిగా ఉండాలి. ఆ ప్రార్థన ఎలాంటి మచ్చ, డాగు కానీ కలంకము కానీ లేనిదిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గమనించండి, నోవాహు బయటకు వచ్చాడు. నోవాహు జీవితం బయటకు వచ్చింది. నోవాహు బయటకు వచ్చిన తర్వాత అక్కడ బలిపీఠములు కట్టి బలి అర్పించి ఆయన అయిపోయిన తర్వాత దేవుడు నోవాహును ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? రెట్టింపుగా ఆశీర్వదించాడు. ఈ దినాన కూడా మన జీవితాలను ఆశీర్వదించబడాలి అని అంటే నీవు ప్రార్థన చేయడం నేర్చుకో. నీ కుటుంబం ప్రార్థన చేయడం నేర్చుకో. పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని కొరకు మనం ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగుదామా? అలాంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేయడాన్నా మనం ప్రార్థన చేద్దాం. అలాంటి మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ కూడా తరలి వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.